ఉప్పులో అటుకులు వేసి చేసిన ఈ స్నాక్ రెసిపీ చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఈ స్నాక్ రెసిపీ వచ్చేసి ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అంత టేస్టీగా, అంత క్రిస్పీగా అయితే ఉంటాయి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి. ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం ఈ సాల్ట్ని అయితే బాగా హీట్ అయ్యే వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఈ సాల్ట్లో తడిదనం పోయే వరకు బాగా వేయించుకోవాలి. మనకు 5 to 10 minutes అయితే టైం అయితే పడుతుంది. మనం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ సాల్ట్ని అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఇది సాల్ట్ హీట్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇలా స్పూన్ ఉంది కదా, ఇలా వేస్తేనే మనకు స్పూన్కి అయితే అతుక్కొని చూడండి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మనకు బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇలా సాల్ట్ కొంచెం పెద్దగా పరుచుకోవాలి. ఇలా వెడల్పుగా అనేసుకున్న తర్వాత ఇందులోకి అటుకులు అయితే వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేయకూడదు. ఒక హాఫ్ అయితే వేసుకుంటున్నాను, హాఫ్ కప్ వరకు. ఇంకా హాఫ్ కప్ వరకు వేసుకొని ఇలా మొత్తం సాల్ట్లో మనకు అటుకులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోవాలి మనకు. ఇంకా ఫస్ట్ వేసినప్పుడు ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, తర్వాత అలా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా తీసేసుకొని చూడండి ఇలా సాల్ట్ మొత్తం అనేసుకోవాలి. ఓన్లీ అటుకులు అయితే రావాలి మనకు. ఇంకా ఇలా బొక్కల గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా మన ఇంట్లో, ఇంకా అలా వేసుకుంటే ఎక్స్ట్రా ఉప్పు అనేది కూడా మనకు బయటకైతే వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ అయితే వేసుకుంటున్నాను. ఇంకా వీటిని కూడా బాగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనకు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇంకా మనం ఇందులోకి చిల్లుల గిన్నెలకి అయితే వేసుకోవాలి. నిదానంగా మనకు త్వరగా అయిపోతుంది. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఈజీగా ఇలా అనేసుకుంటే ఉప్పు కింద పడిపోతుంది. ఈ అటుకులు అనేవి పైన నిలబడతాయి మనకు. మనం ఇలా చిల్లుల గిన్నెలు వేసుకుంటే ఉప్పు అనేది ఉండదు. చూడండి ఎంత బాగా క్లీన్గా వచ్చినాయో. ఇవన్నీ రెడీ అయిపోయినాయి మనకు. ఇంకా వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇదే సాల్ట్లోకి పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ ఆయిల్ యూజ్ చేయకుండా పల్లీలు అటుకులు మొత్తం ఫ్రై చేసుకోవాలి బాగా. ఇంకా ఈ పల్లీలు వేయడానికి కాస్త టైం అయితే పడుతుంది. ఇంకా మనకు పల్లీలు కూడా చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇంకా ఇలా వీటిని కూడా సాల్ట్ నుంచి సపరేట్ అయితే చేసుకోవాలి. ఇలా ఇంకా పల్లీలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా. ఇంకా మనం ఒక బౌల్ అయితే తీసుకొని ఇంకా వేయించుకున్న అటుకులు అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులోకి కారం ఉప్పు అవన్నీ వేసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేస్తున్నాను. అది అంటుకోవడానికి వేస్తున్నాను అంతే. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా కారం, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 1/4 టీ స్పూన్ దాకా వేయించుకున్న జీలకర్ర పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసుకుంటున్నా. ఈ చాట్ మసాలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా ఇప్పుడు స్పూన్ తోటి బాగా కలుపుకుందాం. చూడండి మనం బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇది కరకరాని సౌండ్ వస్తుంది. అంతవరకు బాగా మనం ఉప్పులో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఉప్పులోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇందులో సాల్ట్ అయితే వేసుకునే అవసరం అయితే లేదు. ఇవే సాల్టెడ్గా ఉంటాయి మనకు. ఉప్పులో అటుకులు వేసి చేసిన ఈ స్నాక్ రెసిపీ చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. చూడండి ఎంత కరకరలాడుతున్నాయో, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఆయిలే అవసరం లేదు. మనం ఇలా ఫ్రై చేసుకుంటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ స్నాక్ రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా అయితే ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా సాల్ట్లో అటుకులు వేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.